ఈరోజు స్పెషల్ రెసిపీ వంగీబాత్. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోని నువ్వులు, మిరియాలు, లవంగీలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే జీలకర్ర, ధనియాలు వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో వేసుకొని ఇది చల్లగిన వరకు పక్కన పెట్టుకోవాలి. అలాగే మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోని ఆవాలు, జీలకర్ర, పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అలాగే ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేశాక కొంచెం చింతపండు నీళ్ళు వేసుకోవాలి. అలాగే పొడి చేసుకొని ఉంచుకున్నాం కదా, పొడి అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాయిల్ చేసిన రైస్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మసాలా అంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది వంగీబాత్.